ఎవ్రీవన్. ఈ రోజు మా హాస్టల్లో వాట్ ఐ డే అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ కి అయితే ఇడ్లీ పెట్టారు. ఇడ్లీ అంటే హాస్టల్లో సేఫెస్ట్ ఆప్షన్. సింపుల్ గా చట్నీతో డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ కి గుత్తి వంకాయ కర్రీ అయితే పెట్టారు. నాకు పర్సనల్లీ గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. గుత్తి వంకాయ మసాలా మా ఇంట్లో చేస్తారు కదా అంటే సూపర్ గా ఉంటది. సో టుడే లంచ్ కొంచెం స్పెషల్ అనిపించింది. హాస్టల్లో ఎప్పుడు సేమ్ కర్రీస్ పెడతారు కదా, సో ఇట్లాంటివి పెడితే కొంచెం డిస్ట్రాక్షన్. ఈవినింగ్ అయితే చాలు, ఆఫ్టర్నూన్ ఏం తిన్నా, మార్నింగ్ ఏం తిన్నా, ఈవినింగ్ టైం అయిందంటే కథం కడుపులో ఎలుకలు పడిగిరుతూనే ఉంటాయి, పేగులు మొత్తుకుంటా ఉంటాయి, ఆకలి అవుతుంది ఏదన్నా ఇవ్వు అనుకొని. ఇక ఇంత ఆకలికి మేము ఎక్కడ అవుతాం? ఈవినింగ్ అయిందంటే పక్కా స్నాక్స్. ఇన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం మేమైతే వెళ్ళి. ఇక స్నాక్స్ తెచ్చుకొని తిని డిన్నర్ కి వెళ్ళాక అనిపించింది శామగడ్డ కర్రీ చూసాక, స్నాక్స్ తిన్నది చాలా బెటర్ ఆప్షన్ అని. ఎందుకంటే మాలో ఎవ్వరికి కూడా శామగడ్డ కర్రీ అంటే అస్సలు నచ్చదు. హాస్టల్ ఫుడ్ ఎప్పుడు పర్ఫెక్ట్ అయితే కాకపోయినా ఫ్రెండ్స్ తో కలిసి తింటాం కాబట్టి కొంచెం ఫన్ గా ఉంటుంది. సో ఇదే నా హాస్టల్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. మీ హాస్టల్లో మీ రొటీన్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే. సబ్స్క్రైబ్ టు షీ వ్లాగ్స్. బాయ్ బాయ్.